హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ సమస్యలో ఉండే రకాలు, జాగ్రత్తలు ఏంటి, అలాగే వాటి లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన గొంతులో ఉండేటువంటి గ్రంథి, బటర్ఫ్లై ఆకారంలో ఉండేటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి అంటాం. ఈ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే రెండు రకాల డిసీజ్ వస్తాయి. ఫస్ట్ది హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య వస్తుంది. ఇది ముఖ్యంగా అమ్మాయిల్లో అధికంగా కనబడుతుంది. ఒక అమ్మాయి యుక్త వయసులో ఉన్నప్పుడు ఉన్నటువంటి బరువు ఎక్కువగా పెరగడము, జుట్టు రాలడము, నీరసంగా ఉండడము, పాదాలు చెమట్లు పట్టడము, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, గుండె దడగా అనిపించడము, కొలెస్ట్రాల్ లెవెల్ హైగా ఉండడము, గుండె దడ మనది మనకు తెలిసినట్టుగా అనిపించడము, హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా అనిపించడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇంతే కాకుండా పీరియడ్స్ రెగ్యులర్గా రావడమే కాకుండా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ సరిగ్గా నిలవదండి. అబార్షన్స్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అలాంటి లక్షణాలు ఉంటే అది థైరాయిడ్ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. హైపోథైరాయిడిజం అంటాము. బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ హార్మోన్కి సంబంధించి TSH అనేటువంటి హార్మోన్ పరీక్ష చేయిస్తే అది లెవెల్స్ అనేవి నార్మల్గా 5.5 వరకు ఉండాలి, అంతకంటే ఎక్కువగా పెరిగిపోతాయి. అలా ఉంటే ఇది హైపోథైరాయిడిజం లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్యతో బాధపడేటువంటి అమ్మాయిలు కాలీఫ్లవరు, క్యాబేజీ, ముల్లంగి ఈ 3 ఐటమ్స్ తినొద్దండి. వీటిల్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్కి ఒక గుణం ఉంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును ఇంపేర్ చేస్తాయి. కాబట్టి ఈ 3 ఐటమ్స్ కాలీఫ్లవరు, క్యాబేజీ, ముల్లంగి ఈ 3 ఐటమ్స్కి కాస్త దూరంగా ఉండండి. ఇది హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ చెప్తాను. హైపర్ థైరాయిడిజం అంటాము. అంటే T3 అనేటువంటి హార్మోన్ బాగా పెరిగినప్పుడు ఈ హైపర్ థైరాయిడిజం ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, హైపోథైరాయిడిజంలోనేమో బరువు పెరుగుతారన్నాం కదా. ఇప్పుడు హైపర్లో బరువు తగ్గుతారు. ఉన్నట్టుండి బరువు తగ్గడము, జుట్టు రాలడము, నిద్ర పట్టకపోవడము, డిప్రెషన్కి లోనవ్వడము, డల్గా ఉండడం, ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది, డిప్రెషన్కి లోనవ్వడము, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడము, డయేరియా ఎక్కువ అవడం, అంటే పదే పదే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం. ఇప్పుడే మోషన్కి వెళ్ళొచ్చు, గంట కూడా కాలేదు, మళ్ళీ మోషన్ వెళ్ళాలనిపిస్తుంది. అలా రోజులో 3 నుండి 5 సార్ల వరకు కూడా మోషన్కి వెళ్ళాలి. లూజ్ వాటర్ మోషన్స్ వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది ఈ హైపర్ థైరాయిడిజంలో కనపడుతుంది. ఈ లక్షణంలో జుట్టుని ఇలా పట్టుకొని మనం మామూలుగా ఇలా అంటే కూడా జుట్టు మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఊడిపోతుంది, ఆ లేయర్ అంతా జుట్టు ఊడిపోతుంది, అంత తీవ్రంగా జుట్టు రాలుతుంది. ఇంకొక ప్రామినెంట్ ఫీచర్ ఏంటంటే గుండె దడ ఉంటుంది. హార్ట్ పాల్పిటేషన్లో రిస్క్ తెలుస్తుంది, గుండె దడలో తెలుస్తుంది. ఇంకా ముఖ్యమైనది గొంతు భాగంలో మనకు స్వెల్లింగ్ కనబడుతుంది. దీన్ని గాయిటర్ అంటాము. గ్రంథి వాపు తెలుస్తుంది, గడ్డలాగా ఏర్పడుతుంది గొంతు భాగంలో. ఇంతే కాకుండా కనుగుడ్లు ఉన్నాయి కదండి, ఈ కనుగుడ్లు బయటికి ప్రొట్రూడ్ అయినట్టుగా, బయటికి పొడుచుకొని వచ్చినట్టుగా ఉంటాయి. దానివల్ల నొప్పి, కనుగుడ్ల నొప్పి ఉంటుంది. డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. దుమ్ము ధూళి పడినప్పుడు బాగా రాసుకోవాలి, ఇలా రబ్ చేయాలన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. అండ్ విజన్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చూస్తున్నప్పుడు మసగ్గా అనిపించడం, లేదా చూస్తున్న విజన్ డబుల్ విజన్గా, ఇద్దరిద్దరు, ముగ్గురు, రెండు వస్తువులుగా కనిపించడం లాంటిది ఈ హైపర్ థైరాయిడిజం ఉండేటువంటి కండిషన్ కనపడుతుంది. దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాము, లేదా థైరోటాక్సికోసిస్ అంటాము. పేరులోనే ఉంది టాక్సికోసిస్, పేరులోనే ఉంది ప్రమాదము, పాయిజన్ అనేది పేరులోనే ఉంది. అంత తీవ్రంగా కనపడుతుంది. ఇలా కనుగుడ్లు బయటికి ప్రొట్రూడ్ అయ్యి వాపు కంప్లీట్గా స్వెల్లింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. కళ్ళు ఇలా మూసుకోవాలి, కనురెప్పలు ఇలా క్లోజ్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటిదండి ఈ హైపర్ థైరాయిడిజం. ఇకపోతే ఈ 2 లక్షణాల్లో ఏ సమస్యతో బాధపడుతున్న అమ్మాయిలకైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది సరైన సమయానికి రాదు. అంటే ప్లాన్ చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ సరైన సమయానికి రాదు, నిలవదు. సో సంతానలేమి సమస్యతో బాధపడే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తులకు రెగ్యులర్గా మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ నిలుస్తుంది. ఇప్పుడు IUIలని, IVFలని రకరకాల ప్రయోగాలు, లక్షలు ఖర్చు చేసి ప్రయోగాలు చేసే కంటే మన సేఫ్ మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది కాంప్లికేట్ కాకుండా నిలుస్తుంది. అలాగే ఈ సంతానలేమి సమస్య ఎవరికి ఉన్నా కూడా, అలాగే హస్బెండ్లో కౌంట్ పరంగా శుక్రకణాల సంఖ్య తక్కువ ఉన్నా కూడా మన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా, అంటే నెలసరి సంబంధించిన ఇష్యూస్, మహిళల్లో నెలసరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యేటువంటి మందులు మన దగ్గర హోమియోపతిలో ఉంటాయి. సో రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదండి ఈరోజు టాపిక్.
రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా తెలుసుకోవాలి, క్లారిఫికేషన్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.